నీళ్లు రావడం సహజం. ఆ నీళ్లు పోవాలంటే మొత్తం రాజధాని సెటరైట్ కావడం అవసరం. బాధ్యతాయుతంగా మాట్లాడండి. అవతలోడు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు అంటే నువ్వు బాధ్యతగా చెప్పు. నువ్వు అంతకంటే దబాయిస్తే దబాయించినప్పుడు తెలుసుకోవాలన్న జ్ఞానం పెరుగుతుంది. ఈ దబాయించినప్పుడు వీళ్ళు వీడియోలు చూపెట్టి వాళ్ళు వీడియోలు చూపెట్టి నిజం కంటే అబద్ధం తొందరగా గెలుస్తుండడానికి సాక్ష్యం మొన్నటి ఎన్నికలే. జనాలందరూ భూములు లాగేసుకుంటాడు అనేటటువంటి ప్రచారమే కదా పల్లెల్లో దెబ్బకొట్టింది జగన్కి. జగన్ని సైకో అని ప్రచారమే కదా దెబ్బకొట్టింది. ఆ రోజు ఇన్ని సెటిల్మెంట్లు జరిగినాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల గొడవలన్నీ ఇందులో 10వ వంతు జరిగితే రచ్చరచ్చ చేశారు కదా. ఇప్పుడు అతని పేరేంటి, అంబటి రాంబాబులు ఎవరో అమ్మాయితో ఫోన్లు. అమ్మాయి ఇవాళ వరకు ఆమె కంప్లైంట్ పెట్టిందా? అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, అతని పేరేంది పృథ్వీరాజు, వీళ్ళ మీద ఏ అమ్మాయి అని వచ్చి కేసు పెట్టిందా? కానీ ఆ వీడియోలు ఇవన్నీ పబ్లిక్ అయినాయిగా. మరి ఇవాళ అమ్మాయిలు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నారుగా. ఈ మరి ఎందుకు కంప్లైంట్ పెట్టట్లా, ఈ ఎందుకు కేసులు పెట్టట్లా? నిజాయితీగా మాట్లాడండి మీరు. అది వ్యక్తిగత గొడవలు. కానీ అప్పుడు వ్యక్తిగత గొడవలు రాజకీయం తీసుకొచ్చారు. ఇప్పుడు వ్యక్తిగతం వదిలేయండి అంటారు. అంటే మాకొకనే ఇంకొకటి అదేదో అన్నారు ఏంటది, మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.